హలో అండి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సినిమా ఒకటొస్తుంది. అదేందో కాదు 'కల్కి'. 'కల్కి' ఏడీ సినిమా. చాలా భారీ బడ్జెట్ సినిమా. దాంతో పాటు విమర్శలకు, ప్రశంసలకు అన్నిటికీ ఏ తోవ లేకుండా మంచి ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ. కాకపోతే 27కు రిలీజ్ అవుతుంది. జూన్ 27కు. 27 నుంచి 30 వరకు టికెట్స్ ఏవైతున్నాయో తెలంగాణ గవర్నమెంటు పెంచుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. ఎందుకు ఆప్షన్ ఇచ్చిందంటే 600 కోట్ల సినిమా. ఎందుకంటే మన తెలుగులోనే ఇప్పటివరకు భారీ సినిమా వచ్చి 'బాహుబలి' అండ్ 'పుష్ప'. రకరకాల సినిమాలు వస్తున్నాయి. అంతకుముందు 'మొగధీర' ఉండే. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ వచ్చిన సినిమా 600 కోట్లు పెట్టి తీశారు దీన్ని. అదే సినిమా 'కల్కి'. ఈ 'కల్కి' ఇప్పటివరకు ఉన్న ఇండస్ట్రీని మొత్తం తిరగరాస్తుంది అని చెప్పేసి ఒక మాటలో చెప్పుకోలేము. అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్‌కి క్షమాపణ చెప్పారా? చెప్పిరని చెప్పేసి బాగా సోషల్ మీడియా కోడైకొస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే నాగశ్విన్ గారు ప్రభాస్‌కి అండ్ అమితాబ్ బచ్చన్ గారికి, కమల్ హాసన్ గారికి వీళ్ళందరికీ స్టోరీ నేరేషన్ చేసినప్పుడు దాంట్లో సందర్భంలో వీళ్ళు తర్వాత మధ్యలో కలుసుకోలేదు. కలుసుకోకుండా డైరెక్ట్ ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు ఎట్ ఎ టైమ్ సెట్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షూట్‌లోనే ఫైట్ సీన్ అంట. ఆ ఫైట్ సీన్‌లో మధ్యలో అలా ఇలా జరిగేసి ఉంటుంది కదా! ఫైట్ సీన్‌లో జరిగినప్పుడు ప్రభాస్ ఐయామ్ సారీ, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్‌కి క్షమాపణ చెప్పడం. ఎందుకంటే అంత పెద్ద స్టార్. అమితాబ్ బచ్చన్ అంటే ది లెజెండ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అలాంటి పర్సను ప్రభాస్ గారికి క్షమాపణ చెప్పారు. అంటే వీళ్ళు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రమోషన్ సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే కూడా కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు. నాకు ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిగా అనిపిస్తది. మన సైలెంట్ ఎక్కడైతే ఉంటామో ప్రేక్షకులు అలాంటి లౌడ్‌నెస్ కావాలి థియేటర్‌లో ఉన్నప్పుడు. అంత సైలెంట్‌లో మనం ఉండాలి. ఆ సెట్ నాకు నాగాశ్విన్ చేస్తున్న సెట్‌లో ఏదైతుందో 'కల్కి' సెట్‌లో ఆ సైలెన్స్‌నెస్ కనిపించింది నాకు. ఎవరు మాట్లాడేది వాళ్ళు కాదు. ఎవరంతా వాళ్ళు పని చేసుకునే వాళ్ళు, ఎవరు షౌట్ చేసేవాళ్ళు కాదు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరిసేవాళ్ళు కాదు. చాలా సైలెంట్‌గా ఉండేది. నాకు సైలెంట్‌గా అంటే చాలా ఇష్టం. ఆ సైలెంట్‌నెస్ నచ్చింది అంటే నాకు 'కల్కి' సినిమాలోనే నచ్చిందని చెప్పేసి కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. దీపికా పడుకొనె గురించి మాట్లాడుకున్నట్టయితే దీపికా పడుకొనె గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆహ్, టిల్ నౌ 8 మంత్స్ ప్రెగ్నెన్సీ అమ్మాయి. 8 మంత్స్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రమోషన్స్ వచ్చి పాల్గొంటుంది. ఇంకోటేందంటే ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా దీపిక పడుకొనె గారిది ఆహ్, షీ ఈస్ ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి జన్మనిస్తేనే కల్కి అవతారం పుడుతుంది. ఇదొక పాయింట్ దీంట్లో. ఈ పాయింట్ బేస్ చేసుకొని ఉంటది. ఆ అమ్మాయి కూడా ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు 8 మంత్స్ నియర్ బై 8 మంత్స్ 7 మంత్స్‌కి రాసింది. 8 మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉండి ప్రమోషన్స్‌కి అటెండ్ అయింది అమ్మాయి. ఆహ్, అప్రిషియేట్ చేయొచ్చు అమ్మాయిని. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఆ టైంలో కూడా వచ్చి ప్రమోషన్స్‌కి హై హీల్స్ ఏసుకొని వచ్చి ప్రమోషన్స్‌కి అటెండ్ అవ్వడం అనేది నాట్ ఎ జోక్. అలాంటి టైంలో అమ్మాయి వచ్చి అటెండ్ అయింది. దాంతోపాటు అమ్మాయి కూడా ఏమందంటే, నేను ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చేయలేదు. హాలీవుడ్ సినిమాలు చేశాను, బాలీవుడ్ సినిమాలు చేశాను, అన్ని ఇండస్ట్రీ చేశాను. కాకపోతే మన ఇండియాలో పాన్ ఇండియా సినిమా ఇంత రేంజ్‌లో చేయలేదు. నా మొట్టమొదటి సినిమా. నేను ఎందుకంటే సూపర్ హీరోస్ గురించి ఆలోచించుకుంటున్నా అని చెప్పేసి, నేను ఎప్పుడు సూపర్ హీరోస్ గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి ప్రభాస్ గారు ఒక మాట చెప్పారు. నేను ఇప్పటిదాకా తీసిన సినిమాల కంటే ఈ సినిమా కంప్లీట్ భిన్నమైంది. ఎప్పుడూ నేను సూపర్ హీరోస్ అని, మార్వెల్ అని చెప్పేసి ఇవి అవి చూస్తుంటా. వాటికి కంప్లీట్‌లీ భిన్నమైంది ఇది. నేను స్టోరీ విన్న తర్వాత నాకెన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను నేను. ఆహ్, తిను ప్రభాస్ గారు చెప్పగానే వెంటనే అమితాబ్ బచ్చన్ గారు కూడా నా లైఫ్‌లో ఇన్ని వందల సినిమాలు చేశాను నేను. చేసిన తర్వాత కూడా ఇన్ని లాంగ్వేజ్‌లో చేశా. ఇంతమంది స్టార్స్‌తో చేశా. కాకపోతే నాకు ఇప్పుడు ఈ సినిమా అనేది లైఫ్‌లో ఒక ఛాలెంజింగ్‌గా ఉంది. అంటున్నప్పుడు ప్రభాస్ గారు ఏమన్నారంటే వెనక నుంచి, నేనున్న నేను ఇంత యాక్టివ్‌గా ఉన్నా, అమితాబ్ బచ్చన్ గారు ఇంత ఏజ్‌లో ఉండి కూడా 25 ఇయర్స్ కుర్రాడు ఎలా యాక్టివ్‌గా ఉంటాడో, అమితాబ్ బచ్చన్ గారు అంత సెట్‌లో అంత యాక్టివ్‌గా ఉంటాడు. ఆ గ్రేట్‌నెస్‌కు, ఆ డెడికేషన్‌కి మెచ్చుకోవచ్చు. కమల్ హాసన్ గారు కూడా 9 గంటలకు షూట్ స్టార్ట్ అవుతుందంటే 7 గంటలకు వచ్చి సెట్‌లో కూర్చునేవాళ్ళంట. దాంతోపాటు అమితాబ్ బచ్చన్ గారికి మేకప్ వేయడానికి 3 అవర్స్ టైం పట్టేది. రిమూవ్ చేయడానికి 1 ½ అవర్ టైం పట్టేది. ఆ మేకప్ వేయడానికే 3 అవర్స్ టైం పడితే 9 గంటలకు షాట్ చెప్పేదంటే 5 గంటలకు వచ్చి లొకేషన్‌లో కూర్చునేవాడంట అమితాబ్ బచ్చన్. ఎందుకంటే వాళ్ళంతా డెడికేషన్ ఉంటారు కాబట్టి ఈరోజు అంత పెద్ద స్టార్స్ అవ్వడం జరిగింది. అలాగే వీళ్ళందరూ డెడికేషన్ తోటి ఇష్టపడి, డబ్బే కాకుండా ఇష్టపడి ఎంత ఇష్టపడితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకోవచ్చు. ఈ కష్టం అనేది కనిపించదు అంత ఇష్టపడి చేసినప్పుడు. వీటన్నిటికీ
ఇవాళ మంచి రిజల్ట్ రాబోతుంది. ఇండియాకు ఒక మంచి పేరు రాబోతుంది. హాలీవుడ్ రేంజ్‌లో మన తెలుగు వాళ్ళు ఇంత పెద్ద సినిమా తీస్తున్నారు. మన తెలుగులో ఇంత పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. నాగార్జున లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు ఎంతోమంది మన తెలుగులో ఇంత పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆర్‌జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఇంత ముందుకే ఎన్నో క్రియేట్ చేయడం జరిగింది. లైట్ లేకుండా సినిమా తీయడము. ఆయన రకరకాలుగా సృష్టించాడు. ఆయన దగ్గరికి నుంచి వచ్చిన అసిస్టెంట్లు చాలామంది ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఆయన దగ్గరికి నుంచి వచ్చింది. పూరి జగన్నాథ్ గారి నుంచి, వీరి వినాయక్ వీళ్ళందరూ చాలామంది ఆయన దగ్గరికి నుంచి వచ్చిన, ఆయన స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ చేయలేదు. డైరెక్ట్ సినిమా తీసిన ఆర్‌జీవి గారు. అట్లాంటి పర్సన్ దగ్గరికి నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ చాలామంది. కాకపోతే నాగార్జున తన దగ్గరికి నుంచి రాలేదు. నాగార్జున తిన్ రూట్ సపరేటు. కానీ ఇప్పుడు ఇండియా వాళ్ళలో పాన్ ఇండియా సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం రాబోతుంది. జూన్ 27 నుంచి 30 వరకు టికెట్ రేట్స్ హైలో ఉంటాయి. తర్వాత నార్మల్ అయిపోతాయి. కానీ అందరు థియేటర్‌లో చూడాలని కోరుకుందాం.